అమరావతి రాజధాని అన్ని వర్గాలకి అన్ని కులాల వారికి అవకాశాల నివాసం కల్పించే ఒక అభ్యుదయ ఒక రాజధానికి అమరావతిని మేము ముందుకు తీసుకెళ్తాం. ప్రతి ఒక్కరికి నేను మీకు భరోసా ఇస్తున్నాను. అమరావతి గురించి కదలదు. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. ఇన్ని దశాబ్దాలుగా కేవలం కొంతమందికి రాజకీయ లబ్ధి కాకుండా అణగారిన వర్గాలకి, అధికారం రాని కులాలకి, మిగతా అందరికి కూడా సాధికారతతో కూడిన అధికారం, కేవలం అలంకారప్రాయ అధికారం కాదు, సాధికారతతో కూడిన అధికారం. అంటే మీ పదవి ఇచ్చినప్పుడు పదవి మీకు పనిచేసేలాంటి అధికారం ఇవ్వగలగాలి. అలాంటి వాటి కోసం పనిచేయటం. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. జై హింద్. మత్స్యకారులకి సంబంధించి, ఇన్లాండ్ ఫిషరీస్ సంబంధించి జీవో 217 అనేది ఒక పెద్ద సమస్య అయింది. ఈ రోజున కనుక జనసేన కనీసం పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు ఉండుంటే ఈ రోజున ప్రభుత్వం ఈ జీవో 217 ఇవ్వడానికి ధైర్యం చేసేది కాదు, చింపేసేవాళ్ళు ఇలా. ముఖ్యంగా మత్స్యకారులకి జీవో 217 రద్దు, అలాగే వారి కోసం 20,000 సెలవు దినాల్లో విరామ వేతనంగా వారికి ఇస్తాం. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. జై హింద్. పేదల కడుపు నింపడానికి ఎవరైనా సరే ఆకలితో ఎవరు అలమటించకూడదు. వారి కోసం అన్నా క్యాంటీన్లు గాని, వాటితో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లని ప్రారంభిస్తాం. పేద ప్రజల కడుపు నింపడం లక్ష్యం ఒకటైనా అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా పక్కనే రన్ చేస్తాం. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. జై హింద్.